మీరు ఏ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అడుగుతారు. ఇది మీకు అర్థమైతే ఇంకా నో వన్ కెన్ స్టాప్ యూ అండి. మీరు ఆటోమేషన్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం నో వన్ కెన్ స్టాప్ యూ అన్నమాట. సో అసలు మనం ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఎలా ఏంటి అని ఒకసారి చూద్దాం చూడండి. బిఫోర్ దట్ మన ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో మనకి ఏంటంటే ఒకసారి మీట్లో పెట్టుకోండి. మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయండి. పిఓఎం, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్. ఇలా ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో మనకి 5 ఫోల్డర్స్ ఉంటాయి. ఈ 5 ఫోల్డర్స్ గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నమాట. ఇంటర్వ్యూయర్ మీకు ఎక్స్ప్లెయిన్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అంటే మీరు అప్పుడు చెప్పాలన్నమాట. ఏంటి, వీఆర్ రైటింగ్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ by using Selenium with Java with TestNG framework, where we have different folders. ఈచ్ ఫోల్డర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలమాట. మీరు డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయని చెప్పి పిఓఎం, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్, ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఫోల్డర్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ పిఓఎం ఎందుకు, ఈ టెస్ట్ కేసెస్ ఎందుకు, టెస్ట్ డేటా ఎందుకు, యూటిలిటీస్ ఎందుకు, రిపోర్ట్స్ ఎందుకు, ఈ 5 ఫోల్డర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎలా రాస్తామో మీ అందరికి తెలుసు ఆల్రెడీ. ఒక్కసారి చూడండి, ఆల్రెడీ రాసిన ఆటోమేషన్ టెస్ట్ కేసు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే కొత్తగా ఫాస్ట్గా రాస్తాం. చూడండి, ఒక ఆటోమేషన్ టెస్ట్ కేసు తీసుకుందాం. ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి సైన్ ఇన్ అనే ఆప్షన్ వచ్చిందో లేదో వెరిఫై చేయాలి. ఇది మన మాన్యువల్ టెస్ట్ కేసు. దీనికి మనం ఆటోమేషన్ రాయాలి. ఏం చేస్తాం, సింపుల్గా ఆల్రెడీ ఉన్న టెస్ట్ కేసెస్ తీసుకొని, నేను ఫాస్ట్గా రాస్తాను, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో మనం ఏం చేస్తున్నాం, ఈ టెస్ట్ కేసు ఏంటి, వెరిఫై లాగిన్ బటన్. ఇక్కడ దాకా సేమ్ స్టెప్స్, ఇక్కడ దాకా అప్లికేషన్ ఓపెన్ చేయడం వరకు సేమ్ స్టెప్స్. అప్లికేషన్ ఓపెన్ చేశాక మీరు ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయాలంటే ఏం చేస్తారు, దీనికి ఎక్స్పాత్ రాస్తారు. ఎక్స్పాత్ తీసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ py డాట్ ఎక్స్పాత్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే అన్ని ఫోల్డర్స్ గురించి చెప్పుకోవాలంటే టైం సరిపోదు. దీని మీద మీరు ఏం చేస్తారు, క్లిక్ చేస్తారు. CLICK క్లిక్. ఓకే, దెన్ వాట్ ఈజ్ నెక్స్ట్, ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక ఈ సైన్ ఇన్ ఉందా లేదని వెరిఫై చేయాలి. అగైన్ ఇది ఉందా లేదని వెరిఫై చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి దీని ఎక్స్పాత్ తీసుకొని మీరు ఏం చేస్తారు, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ ఎక్స్పాత్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఈ మెథడ్ ఏంటి, ఈజ్ డిస్ప్లేడ్. ఇలా వెరిఫై చేశాక టెస్ట్ కేసు అంతా అయిపోయాక డ్రైవర్ డాట్ క్లోజ్. ఇక్కడ వరకు మీకు ఆల్రెడీ తెలుసు. కానీ చూడండి, మనం టెస్ట్ కేసెస్ అనేవి ఎక్కడ రాసాము, మనకి ఫోల్డర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, మనకి టెస్ట్ కేసు కూడా ఎక్కడ రాసామో చూడండి క్లారిటీగా. మనకి 5 ఫోల్డర్స్ ఉంటాయని చెప్పాను. పిఓఎం, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్. ఈ ఫోల్డర్స్ ఇక్కడ ఉంటాయి చూడండి మీరు కావాలంటే. మనం టెస్ట్ కేసు దాంట్లో రాసాం కరెక్ట్. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అందరికీ. చూడండి, పిఓఎం, రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్. మనం ఎప్పుడు కూడా టెస్ట్ కేసెస్లో టెస్ట్ కేసు రాయాలి. అదే రాసాం. ఇప్పుడు చూడండి, మన ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎక్కడ రాసాం, సారీ ఎక్స్ప్లెయిన్ అవ్వట్లేదు. చూడండి ఎక్కడ రాసాం, టెస్ట్ కేసెస్లో రాసాం. ఓకేనా, అండర్ ద టెస్ట్ కేసెస్లో రాసాం. పర్ఫెక్ట్. ఇక్కడ దాకా ఫైన్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఏం చెప్తాం, టెస్ట్ కేసెస్ ఫోల్డర్ గురించి అడిగితే ఇన్ టెస్ట్ కేసెస్ ఫోల్డర్ we write actual test cases by using Selenium with Java with TestNG framework. ఇక్కడ TestNG ఎక్కడ ఉందని డౌట్ వచ్చింది అనుకో మీకు, ఇదే TestNG. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ @test అని చూసారా, ఇది TestNG నుంచి వచ్చింది అనమాట.
మీరు కావాలంటే పైన చూడండి. ఇది ఇది పైన 1 సెకండ్. ఇక్కడ చూడండి @test లేదా? ఓకే. ఇక్కడ చూడండి యానిటేషన్ టెస్ట్ ఎన్జీ డాట్ అని వచ్చింది. టెస్ట్ ఎన్జీ నుంచి టెస్ట్ వచ్చింది చూడండి. ఆ టెస్ట్ ఇక్కడ వాడుతున్నాం. సో అందుకే @test అని పెడితే టెస్ట్ ఎన్జీ వాడినట్టు అనమాట. ఓకే. ఇలా మనం టెస్ట్ కేసెస్ అనేవి ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఫస్ట్ టెస్ట్ కేసెస్ ఫోల్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమని? ఇన్ టెస్ట్ కేసెస్ ఫోల్డర్ వి రైట్ ఏ యాక్చువల్ టెస్ట్ కేసెస్ బై యూజింగ్ సెలినియం విత్ జావా విత్ టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు పిఓఎం. ఇక్కడ పిఓఎం అని అంటే ఏం లేదండి. ఈ పిఓఎం అంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఇది సింపుల్ అండి. మీరు ఇప్పుడు లొకేటర్స్ రాస్తున్నారు చూడండి చిన్న మోడిఫికేషన్ చేస్తాను. మీరు ఇక్కడ లొకేటర్ రాశారు చూసారా, డాట్ క్లిక్ అని, లాగిన్ బటన్ డాట్ క్లిక్ అని. అలాగే ఇక్కడ కూడా లొకేటర్ రాశారు కదా. మనం లొకేటర్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇక్కడ రాయకూడదండి. టెస్ట్ కేసెస్లో రాయకూడదు డైరెక్ట్గా. ఓకేనా? ఎప్పుడు కూడా మనం లొకేటర్స్ అనేవి ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ టెస్ట్ కేసెస్లో రాయకూడదు. జనరల్గా మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? డైరెక్ట్ ఇక్కడే రాసేస్తున్నాం క్లిక్ అనేది. అవునా? లొకేటర్ రాస్తున్నాము, ఎక్స్పాత్ రాస్తున్నాము, క్లిక్ అంటున్నాము, తర్వాత ఈజ్ డిస్ప్లే అంటున్నాం. కానీ డైరెక్ట్ ఇక్కడ రాయొద్దు. ఈ లొకేటర్స్ని ఏం చేయాలి తెలుసా మీరు? ఇక్కడ పిఓఎం ఉంది చూసారు, పిఓఎం. ఈ పిఓఎంలోకి వెళ్ళి మీరు ఒక క్లాస్ క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేస్తాను చూడండి క్లాసు. మీరు పిఓఎంలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి అదర్వైజ్ క్లాస్ ఇస్ నాట్ కమింగ్ చూడండి. ఫైల్ అదర్ ప్రాజెక్ట్ క్లాస్ ఇంపోర్ట్. POM ఫైల్ నేమ్డ్ చూడండి. మనం ఇప్పుడు లొకేటర్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లొకేటర్స్ రాస్తున్నాం కదా మనం. ఈ లొకేటర్స్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోండి, టెస్ట్ కేసెస్లో డైరెక్ట్ రాయకూడదు. ఎప్పుడు కూడా పిఓఎంలో రాయాలండి. పిఓఎంలో క్లాస్ క్రియేట్ చేసి రాయాలి, లేదా ఆల్రెడీ ఉంటాయి ఏదో ఒకటి. మీరు కావాలంటే ఎగ్జిస్టింగ్ వాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లొకేటర్స్ అని చూసారా, దీన్ని వాడుకుందాం అనుకుంటా పిఓఎంలో. చూడు క్యాన్సిల్. ఈ పిఓఎంలో లొకేటర్స్లోకి వెళ్ళండి. లొకేటర్స్లోకి వెళ్ళి ఇప్పుడు మీ లొకేటర్ ఉంది కదా. ఇప్పుడు మీ లొకేటర్ ఏంటి? ఇక్కడ ఏం చేస్తుంది? మీరు ఈ లొకేటర్ వాడు ఏం చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ ఎక్స్పర్ట్ వాడి మీరు ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరా ప్లీజ్? ఇక్కడ మీరు ఈ లొకేటర్ వాడు ఏం చేస్తున్నారు చెప్పరా? ఈ ఎక్స్పర్ట్ వాడు ఏం చేస్తున్నారు చెప్పరా? శంషాద్ వంశీ ఒకసారి ఏం చేస్తున్నారు? ఏ బటను? లాగిన్ బటన్ కదా. ఇప్పుడు మీరు చెప్పాను కదా డైరెక్టర్ లొకేటర్ ఇక్కడ రాయకూడదని. మీరు ఇప్పుడు లొకేటర్ని ఏం చేయాలి తెలుసా? ఇక్కడ నుంచి తీసేసి మళ్ళీ ఇక్కడికే తెస్తాం దాన్ని. చూడండి ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ లొకేటర్స్ ఉంది చూసారా, ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ మీరు పబ్లిక్ మీరు ఏం చేస్తున్నారు? క్లిక్ చేస్తున్నారు కదా, క్లిక్ లాగిన్ బటన్ అని రాయండి. క్లిక్ లాగిన్ బటన్. ఓకే, ఇలా రాసి దాన్ని ఇక్కడ పెట్టేసేయండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని పబ్లిక్ వైడ్. ఓకే, చూసారా పెట్టేసాను ఇక్కడ. ఇప్పుడు ఈ మెథడ్ ఉంది కదా ఇక్కడ, దీన్ని మీరు ఇప్పుడు టెస్ట్ కేసులో కాల్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది మెథడ్ కదా, మీకు మనం చెప్పాను ఏంటి, ఇది క్లాసు లొకేటర్. ఈ క్లాస్ పేరేంటి? లొకేటర్స్. ఈ లొకేటర్స్ క్లాస్లో ఈ మెథడ్ ఉంది. ఒక క్లాసులో వేరే మెథడ్ ఉంది. ఈ మెథడ్ నేను ఇక్కడ వాడుకోవాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఆ క్లాస్ పేరేంటి? లొకేటర్స్. ఈ లొకేటర్స్ క్లాస్ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ లొకేటర్స్. ఓకేనా? ఇప్పుడు మీరు రెడ్ కలర్ వస్తుంది కదా, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేయలేదు నేను, మీరు ఇంపోర్ట్ అని చేయండి. ఇంపోర్ట్ చేసుకోండి సరిపోతుంది. చూడండి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓబీజే డాట్ క్లిక్ లాగిన్ బటన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి క్లిక్ లాగిన్ బటన్ అని వచ్చేసింది. చూసారు, ఇది మీ మెథడ్. జస్ట్ ఏం లేదు, నేను ఇక్కడ మెథడ్ రూపంలో ఇక్కడ రాశాను అంతే. చూడండి ఇక్కడ మెథడ్ రూపంలో ఇక్కడ మీ ఎక్స్పాత్ అనేది డైరెక్ట్ టెస్ట్ కేసెస్లో రాయకుండా నేను పిఓఎంలో ఒక క్లాస్ క్రియేట్ చేసి
అందులో రాశాను ఎక్స్పాత్ అనేది రాసి అది ఏం చేస్తుందని ఆ మెథడ్ పేరు పెట్టాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లొకేటర్ కూడా అలాగే రాయాలి. చూడండి, ఈ లొకేటర్ ఏం చేస్తుంది, సబ్మిట్ బటన్ ఉందా లేదని వెరిఫై చేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి తీసేసి దీనికి మళ్ళీ ఇక్కడ అగైన్ దాని ఆ మెథడ్ ఏం చేస్తుందని రాయాలన్నమాట మనం. వైడ్ వెరిఫై లాగిన్ బటన్ వెరిఫై లాగిన్ బటన్ డిస్ప్లేడ్, అంతే సింపుల్ మెథడ్ రాసేసి. అందుకే మెథడ్లు క్లాసెస్ ఎందుకని మీకు చెప్పాను అనమాట. సింపుల్ ఇక్కడ రాసేసాం చూడండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ మీరు కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తారు, సో అవసరం లేదు. ఇప్పుడు ఓబీజే డాట్ చూడండి ఏం పేరు పెట్టారు, వెరిఫై కదా, వెరిఫై లాగ్ చూడండి అయిపోయింది. ఏదైనా ఒకటే, మీరు అలా రాసినా ఇలా రాసినా ఒకటే, కానీ ఇలాగా మీరు రాయాలి ఎఫెక్టివ్ వే. ఓకేనా. ఇంకోటి ఇది పిఓఎం అన్నమాట. ఇది పిఓఎం మీట్లో పెట్టుకోండి పర్లేదు. ఇది పిఓఎం. ఈ పిఓఎం పర్పస్ ఏంటంటే ఇన్ పిఓఎం we create a class, we write a locators and create a methods for that locators. ఈ పాయింట్ బాగానండి. చూడండి నేనేమంటున్నాను, we create a class, we write a locators, create a methods for that locators అంటున్నాను. చూడండి అదే చేశాను. చూడండి ఇక్కడ ఈ పిఓఎంలో క్లాస్ క్రియేట్ చేశాను. ఏంటి క్లాస్ పేరెంట్ లొకేటర్స్ అని క్లాస్ క్రియేట్ చేసి లొకేటర్స్ని రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను లొకేటరు, ఇక్కడ రాశాను, రాసి వదిలేదు. ఈ లొకేటర్స్కి మీనింగ్ఫుల్గా మెథడ్స్ క్రియేట్ చేశాను. అంటే అదే చెప్తున్నాను ఇక్కడ చూడండి. దెన్ వి యూస్ ఇన్ టెస్ట్ కేసెస్. ఇది పిఓఎం పర్పస్ ఏంటంటే మన అన్ని లొకేటర్స్ అనేవి ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని అందులో పెట్టుకుంటాం. ఆ లొకేటర్స్ అన్ని పిఓఎంలో పెట్టుకుంటాం. వాటికి మీనింగ్ఫుల్గా మెథడ్స్ క్రియేట్ చేసి టెస్ట్ కేసెస్లో మనం వాడుకుంటాం. ఎలా కావాలంటే అలాగా. డైరెక్ట్ ఇలా రాయకూడదు. ఇప్పుడు నేను రాశాను చూసాను ఇలా ఎప్పుడు కూడా రాయకూడదు. ఇది రాంగ్ వే. అంటే ఇలా కూడా రాయొచ్చు, బట్ ఇది ఎఫెక్టివ్ వే కాదన్నమాట. ఇంప్రెస్ అవర్ ఇంటర్వ్యూలో ఇది బెస్ట్ వే అన్నమాట. ఇంకా ఉంది చూడండి, మీకు ఇంకో ఫోల్డర్ ఉంది టెస్ట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టెస్ట్ డేటా ఫోల్డరు, ఇక్కడ టెస్ట్ డేటా అని ఉంది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది యూఆర్ఎల్, ఇది అనేది ఒక డేటా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ నా పేరు కొడతా, యూజర్ నేమ్ సురేష్ అని, ఇక్కడ పాస్వర్డ్ సురేష్ 123 అని ఇస్తా. ఇప్పుడు దీన్ని డేటా అంటారు అన్నమాట. జనరల్గా మనం ఎంటర్ చేస్తున్నాం కదా, దాన్ని మనం డేటా అంటాం. ఓకేనా. 1 సెకండ్. దాన్ని మనం వినిపిస్తుందండి నా వాయిస్. ఇప్పుడు దీన్ని మనం డేటా అంటాం. అలాగే యూఆర్ఎల్ని కూడా డేటా అంటాం. డేటాని ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇలా పెట్టకూడదు. ఇక్కడ మనం ప్రతి టెస్ట్ కేసులో నేను ఎలా పెట్టేసాను చూడండి, ప్రతి టెస్ట్, కానీ ఇది రాంగ్ వే. ఇలా పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మీ టెస్ట్ డేటా అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ పెట్టాలి. ఈ ఫోల్డర్లో పెట్టుకోవాలి మన డేటా. చూడండి నేను పెడతాను చూడండి. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని ఇక్కడ తీసేస్తాను యూఆర్ఎల్ని డబుల్ కొటేషన్తో సహా తీసేసి నేనేం చేస్తానంటే టెస్ట్ డేటాలోకి వెళ్తున్నా. చూడండి ఇక్కడ పెడతా. ఏంటి స్టాటిక్. ఎందుకు స్టాటిక్ అడిగాను, ఎందుకు పెట్టి ఇవన్నీ అనుకోండి. ఇప్పుడు ఇది యూఆర్ఎల్ కదా, మై యూఆర్ఎల్ని పెట్టుకోండి. పేరు మీకు గుర్తున్నట్టు మై యూఆర్ఎల్ని పెట్టి ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ టుడే టెస్ట్ కేసెస్లోకి వెళ్ళి ఇక్కడ యూఆర్ఎల్ కాల్ చేయండి. ఏంటి అది ఎక్కడుంది, టెస్ట్ డేటాలో, టెస్ట్ డేటా డాట్ మై యూఆర్ఎల్, మై 1 సెకండ్, టెస్ట్ డేటా డాట్ మై యూఆర్ఎల్ అబి యూఆర్ఎల్. వేర్ ఈజ్ మై యూఆర్ఎల్? ఏమని పెట్టాం పేరు మనం, పబ్లిక్ స్టాటిక్ మై యూఆర్ఎల్. స్ట్రింగ్ అని పెట్టలేదు చూడండి, అందుకే అది తప్పు అంటుంది. ఇది స్ట్రింగ్ మాట. ఓకే. ఇప్పుడు మీరు ఈ టెస్ట్ కేసెస్లకు మై యూఆర్ఎల్ని కాల్ చేయాలి. మై యూఆర్ఎల్
మై యూఆర్ఎల్, వేర్ ఈజ్ మై యూఆర్ఎల్, ఇది ఇస్ వన్. ఓకే, చూసారా? సింపుల్ అండి. చూడండి, మీరు డేటాని ఎప్పుడైనా సరే మీరు డేటాని వై చేంజ్ ఇట్ టు మై యూఆర్ఎల్, వ్యాలిడేట్ 1 సెకండ్. టెస్ట్ డేటాలో ఉంది కదా, వీ నీడ్ టు ఇంపోర్ట్ టెస్ట్ డేటా. ఇంపోర్ట్ చేసుకోవాలండి ఫస్ట్. పైన మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ టెస్ట్ డేటా. ఓకే, టెస్ట్ డేటా డాట్ టెస్ట్ డేటా. అలాంటప్పుడు ఒకసారి రాస్తే చాలు ఇక్కడ. ఓకే, 2 సార్లు అవసరం లేదు. మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఒకసారి రాస్తే చాలు. ఇప్పుడు టెస్ట్ డేటా డాట్ మై యూఆర్ఎల్, చూసారా? ఇప్పుడు వ్యాలిడ్. ఓకేనా? స్పెల్లింగ్ కరెక్ట్ పెట్టేలా చూసుకోండి, ఎందుకో రాంగ్ చూపిస్తుంది. పబ్లిక్ స్ట్రింగ్ మై యూఆర్ఎల్, సో మై యూఆర్ఎల్ గివ్ ద స్పేస్. ఓకే, సో ఇలా చూడండి, నేను ఎప్పుడు కూడా టెస్ట్ డేటాలోనే పెట్టాను. చూడండి, రేపు పొద్దున ఏదైనా సరే టెస్ట్ డేటాలో పెట్టాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్లు, మీ అప్లికేషన్కి సంబంధించిన పాస్వర్డ్లు, యూజర్ నేమ్లు వాడతారు కదా, అవన్నీ ఎప్పుడు కూడా మీరు టెస్ట్ కేసెస్లోనే పెట్టుకోవాలి. టెస్ట్ డేటాలోనే పెట్టుకోవాలి. టెస్ట్ డేటాలో పెట్టుకొని టెస్ట్ కేసెస్లో కాల్ చేస్తున్నా క్లాస్ నేమ్తో. అదే లొకేటర్స్ని ఏం చేయాలి? POMలో పెట్టుకోవాలి. POMలో పెట్టుకొని ఆ లొకేటర్స్కి మెథడ్స్ క్రియేట్ చేయాలి. అంటే లొకేటర్ ఏం చేస్తుంది, క్లిక్ చేస్తుందా, వెరిఫై చేస్తుందా అని క్రియేట్ చేసి ఆ మెథడ్స్ని టెస్ట్ కేసెస్లో కాల్ చేస్తున్నా. చూడండి, అలాగే మనం టెస్ట్ డేటాని ఏం చేస్తున్నాం, టెస్ట్ డేటా అనే ఫోల్డర్లో పెట్టుకుంటున్నాం క్లాసులో ఉపయోగించి. అగైన్ దీన్ని మనం టెస్ట్ కేసెస్లో వాడుకుంటున్నాం డేటాని. చూడండి, ఇక్కడ వాడుతున్నాం. మీరు డైరెక్ట్గా ఇలా అయినా పెట్టచ్చు, ఇలా డైరెక్ట్గా పెట్టచ్చు. ఎందుకు ఇలా పెట్టాలి తెలుసా మీకు? ఇప్పుడు ఎందుకు ఇలా పెట్టాలి తెలుసా? మీరు ఇలానే ఎందుకు పెట్టాలి తెలుసా? ఇప్పుడు మనం రాస్తున్నాం, అది ఎందుకు పెట్టాలి తెలుసా? ఎందుకు పెట్టాలో చెప్తాను చూడండి. రేపు పొద్దున యూఆర్ఎల్ చేంజ్ అయిందనుకో, రేపు పొద్దున వెబ్సైట్ యూఆర్ఎల్ చేంజ్ అయిందండి, మీరు ప్రతి టెస్ట్ కేసుకి వెళ్ళి చేంజ్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్చారనుకుందాం యాప్ 1 అని, ప్రతి టెస్ట్ కేసుకి వెళ్ళి మీరు యాప్ 1 అని పెట్టాలి. చూడండి, ప్రతి టెస్ట్ కేసుకి వెళ్ళి యాప్ 1 అని పెట్టాలి. అదే మీరు ఇలా పెట్టారనుకోండి, ఇలా పెట్టారనుకో, ఇక్కడ పెట్టుకున్నారనుకో, మీరు జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తే చాలు. రేపు పొద్దున చూడండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా చేంజెస్ అయిందనుకో యూఆర్ఎల్, జస్ట్ ఇక్కడ ఒక్క దగ్గర చేంజ్ చేస్తే చాలు, మొత్తం అన్నింటిలో చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఎందుకు? మీరు ఇది పేరు వేరియబుల్ వాడుతున్నారు అనమాట డైరెక్ట్గా. అందుకే మనం ఇలా రాస్తాం అన్నమాట సపరేట్గా. అంత నాలెడ్జ్ మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, బట్ అట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూలో చెప్పగలగాలి. ఏంటి? టెస్ట్ కేసెస్ రాస్తాము, లొకేటర్స్ అనేవి POMలో రాసి వాటికి మెథడ్స్ క్రియేట్ చేసి టెస్ట్ కేసెస్లోకి తెచ్చుకుంటాము. అలాగే టెస్ట్ డేటాలో పెట్టి విల్ కాల్ ఇంటూ టెస్ట్ కేసెస్ అన్నమాట. ఫైనల్గా టెస్ట్ కేసు రన్ చేస్తాం కదా, రన్ చేస్తే రిపోర్ట్ ఎక్కడికి వస్తుంది? రిపోర్ట్స్ అనే ఫోల్డర్లోకి. మనకి టెస్ట్ అవుట్పుట్ ఉంది కదా, ఇదే రిపోర్ట్స్ ఫోల్డర్ అన్నమాట. ఇది రిపోర్ట్స్ ఫోల్డర్ అంటారు దీన్ని. ఈ రిపోర్ట్స్లో రిపోర్ట్ వస్తాయి చూడండి. మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసారు. ఇప్పుడు ఇండెక్స్ డాట్ ఓపెన్ చేస్తే మీకు రిపోర్ట్స్ ఫోల్డర్ దేనికి? వన్స్ యూ రన్ ద టెస్ట్ కేసెస్, రిపోర్ట్స్ విల్ కమ్ ఇన్ టు రిపోర్ట్స్ ఫోల్డర్, వేర్ వీ కెన్ సీ హౌ మెనీ టెస్ట్ కేసెస్ ఆర్ ఫాస్ట్, హౌ మెనీ టెస్ట్ కేసెస్ ఆర్ ఫెయిల్డ్, వాట్ ఆర్ ద రీజన్స్ టెస్ట్ కేసెస్ ఆర్ ఫెయిలింగ్. రిపోర్ట్స్ ఫోల్డర్ పర్పస్ ఏంటి? మనం వన్ స్టెప్ in reports, once you have completed test cases writing, you will run the test cases. It will generate reports in reports folder. Reports, where you can see how many test cases are passed and failed. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఈ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇంకోటి యూటిలిటీస్ ఉంది కదా, యూటిలిటీస్ ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు యూటిలిటీస్ ఉంది చూసారు ఇక్కడ, యూటిలిటీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ టైమ్స్ మొన్న మీరు చూసారా శంషద్, మీరు కాసేపు వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్లు వాడతారు కదా, ఇలాగా థ్రెడ్ ఆర్ స్లీప్ అని, ఇలాగా వెయిట్స్ వాడుతున్నారు కదా, థ్రెడ్ ఆర్ స్లీప్ అని, ఇలా మీరు అంటే కొంత సమయం వెయిట్ చేస్తున్నారు కదా, 5 seconds వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలా పెడుతున్నారు కదా. ఈ వెయిట్స్ అనేవి డైరెక్ట్ ఇక్కడ రాయకూడదు. మీరు ఏవైనా కామన్ మెథడ్స్ ఉంటాయి కదా, కామన్ మెథడ్స్ అనేవి
యూటిలిటీస్లో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ అని చూడు, ఇక్కడ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని ఒక మెథడ్ రాశాను. అంటే ఏంటి, మీరు ఇప్పుడు ఈ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనే మెథడ్ని కాల్ చేయొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కామన్ మెథడ్స్ రాస్తారన్నమాట యూటిలిటీస్లో, అంటే పెద్దగా వాడేవి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ సమ్ టైమ్ అని నేను ఇక్కడ వాడతాను చూడండి. ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ క్లాస్ పేరు ఏంటి, బేస్ క్లాస్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళిపోయి బేస్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఇక్కడ వాడాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే బేస్ ఈజ్ ఈక్వల్ టు obj1 ఈజ్ ఈక్వల్ టు న్యూ బేస్ డ్రైవర్ obj1 డాట్, 1 second, let me export it. obj1 డాట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు ఇందులో నేను ఎంత టైం వెయిట్ చేయాలనుకున్నా, 5 seconds. దెన్ ఐ పుట్ ఇట్ యాజ్ ఏ 5 seconds. ఇక్కడ మిల్లీ సెకండ్స్ ఏముంది, ఇక్కడ మిల్లీ సెకండ్స్ ఉందో ఏముంది, సెకండ్స్లో పెట్టాలి. సెకండ్స్ అంటే 5 అని పెడితే చాలు. ఇది యూటిలిటీస్ అనేది మీకు అంత అర్థం కాకపోయినా ఓకే, తర్వాత నేర్చుకోవచ్చు. యూటిలిటీస్ అనేది ఏం లేదండి, మనకి కామన్ మెథడ్స్ ఉంటాయి. వెయిట్ ఫర్ ది అంటే కొంత టైం వెయిట్ చేయండి, డ్రాప్ డౌన్స్ని హ్యాండిల్ చేయడానికి, మల్టిపుల్ విండోస్ని హ్యాండిల్ చేయడానికి కామన్ మెథడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ కామన్ మెథడ్స్ అనేవి పెద్దగా వాడే మెథడ్స్ని ఈ యూటిలిటీస్ క్లాస్లో రాస్తాం అన్నమాట. ఒక బేస్ క్లాస్ క్రియేట్ చేసి, ఈ యూటిలిటీస్ ఫోల్డర్లో ఒక బేస్ క్లాస్ క్రియేట్ చేసి రాస్తాం. ఆ మెథడ్స్ మనం టెస్ట్ కేసెస్లో వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెథడ్ చూపిస్తున్నాను శాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఎవ్రీ టైం నేను 5 seconds వెయిట్ చేయాలనుకో, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనే మెథడ్ రాశాను ఇక్కడ బేస్ క్లాస్లో. వెయిట్ చేసి ఎప్పుడైతే నేను వెయిట్ చేయాలనుకుంటున్నానో ఆ మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తాను. కాల్ చేసి టైం పంపిస్తాను, ఏంటి 5 seconds 10 seconds వెయిట్ చేయాలని. ఇలా ఫైనల్గా ఇది ఒక టెస్ట్ కేసు అన్నమాట. ఇది ఇలా రియల్ టైంలో ఇలా రాస్తారన్నమాట. ప్రతి ఫోల్డర్ని వాడి ఇలా మనం టెస్ట్ కేసు రాస్తారన్నమాట జనరల్లీ రియల్ టైంలో. వెరీ ఇంపార్టెంట్ అండి. మన లొకేటర్స్ని ఎప్పుడు కూడా ఇక్కడ రాయకూడదు, బ్లైండ్గా ఇక్కడ రాయకూడదు. లొకేటర్స్ని ఎప్పుడు కూడా మనం పామ్లో ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ లొకేటర్స్ రాయాలి. ఆ లొకేటర్స్ రాసి వదిలేకూడదు. నేను వదిలేదు, దానికంటూ ఒక మీనింగ్ఫుల్గా మెథడ్ క్రియేట్ చేశాను. ఆ లొకేటర్ ఎందుకు వాడుతున్నామని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్మిట్ అనేది ఎందుకు వాడుతున్నాం, లాగిన్ బటన్ వెరిఫై చేయడానికి. ఇక్కడ లాగిన్ బటన్ ఎందుకు వాడుతున్నాం, లాగిన్ బటన్ క్లిక్ చేయడానికి రాశాను. అందుకే చూడండి మీనింగ్ఫుల్గా మెథడ్ పేరు రాసి ఈ మెథడ్స్ని నేను టెస్ట్ కేసెస్లో యూజ్ చేస్తాను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. ఇప్పుడు జనరల్గా ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని వేరే క్లాస్లో వాడాలనుకో, నేను ఆ క్లాస్కి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడాలన్నమాట. అందుకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మీకు ఆబ్జెక్ట్ అనే వర్డ్ గుర్తున్నా లేకపోయినా నో ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, వీ రైట్ ఏ లొకేటర్స్ ఇన్ POM ఇన్ ద క్లాస్, వీ క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ మెథడ్స్ ఫర్ దట్ లొకేటర్స్, దోస్ మెథడ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద టెస్ట్ కేసెస్. అలాగే కమింగ్ టు టెస్ట్ డేటాని ఎప్పుడు కూడా యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు అన్నీ ఇక్కడ పెడతాం అన్నమాట. పెట్టి ఇవి మనం టెస్ట్ కేసెస్లోకి కాల్ చేసుకుంటాం. చూడండి కాల్ చేశాను నేను టెస్ట్ డేటా డాట్ URL అని. యూటిలిటీస్ అంటే ఏం లేదు, ఇది కూడా ఒక ఫోల్డర్. ఇందులో ఒక బేస్ క్లాస్ క్రియేట్ చేస్తాం. ఇలాగా చెప్పాలి, ఇన్ యూటిలిటీస్ ఫోల్డర్ వీ క్రియేట్ ఏ వన్ బేస్ క్లాస్, వీ రైట్ ఏ కామన్ మెథడ్స్ లైక్ ఎక్స్ప్లిసిటీ వేటు, ఇంప్లిసిటీ వేటు, డ్రాప్ డౌన్ హ్యాండిలింగ్, విండో హ్యాండిలింగ్, and then these alerts. These methods we are using in the test cases. These methods మీరు ఇక్కడ చూసి వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని కాల్ చేస్తాను. ఇన్ కేస్ రేపు పొద్దున్న 10 seconds వెయిట్ చేయాలనుకో 10 అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, మీ ఇష్టం. పెద్దగా రాయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న ఇంకో దగ్గర వాడాలనుకో ఈ కోడ్, ఇక్కడ వాడదాం అనుకుంటున్నా ఇప్పుడు ఎక్కడెక్కడ, సింపుల్గా నేను ఇలాగా వెయిట్ ఫర్ సమ్ టైమ్ 10 seconds అని ఈజీగా వాడవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి డిఫరెన్స్ ఏం లేదండి. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు పద్దాక మనం థ్రెడ్ డాట్ స్లీప్ అని రాస్తున్నాం కదా, రేపు పొద్దున్న థ్రెడ్ డాట్ స్లీప్ బదులు అక్కడ వాళ్ళు చేంజ్ చేశారు ఇంకో అసలు థ్రెడ్ డాట్ స్లీప్ బదులు టైమ్ డాట్ స్లీప్ చేశారనుకో, నువ్వు ఎక్కడైతే టెస్ట్ కేసెస్లో థ్రెడ్ డాట్ స్లీప్ వాడుతున్నావో ప్రతి దగ్గరికి వెళ్ళి చేంజ్ చేయాలి. అదే డైరెక్ట్ ఇక్కడ వాడేసావు అనుకో, నువ్వు ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేసి రాసావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంప్లిసిటీ వెయిట్ వాడుతున్నాను చూడండి. రేపు పొద్దున్న ఇక్కడ స్పెల్లింగ్ అనేది చేంజ్ చేశాడు అసలోడు, అంటే దీన్ని డెవలప్ చేస్తున్నాడు.
ఇంప్లిసిట్లీ వెయిట్ బదులు ఇంప్లిసిటీ వెయిట్ అని చేంజ్ చేశాడు. నువ్వు డైరెక్ట్గా కోడ్ వాడేవనుకో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ రాయకుండా ఈ కామన్ మెథడ్ రాయకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే ఇలా వాడుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా వాడకుండా ఇలా వాడుతున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మీరు ఇలా వాడుతున్నారు, ఆబ్జెక్ట్లు ఏం క్రియేట్ చేయట్లేదు, మీరు ఇలా వాడేస్తున్నారు డైరెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున అసలోడు అంటే కంపెనీ ఓడు ఇది చేంజ్ చేశాడు, దీని సింటాక్స్ ఇంప్లిసిటీ వెయిట్ బదులు ఓన్లీ వెయిట్ అని రాయేస్తున్నాడు, వెయిట్ అని. ఇప్పుడు మీరు ప్రతి టెస్ట్ కేసుకి వెళ్ళి చేంజ్ చేయాలి. చూడండి, ఈ టెస్ట్ కేసులో చేంజ్ చేయాలి, ఈ టెస్ట్ కేసులో చేంజ్ చేయాలి, ఇలా పద్దాకా చేంజ్ చేయాలి. అదే మీరు రేపొద్దు అదే ఇక్కడ రాసాను ఇంకో అడ్వాంటేజ్ అని తెలుసా, మీరు జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తే చాలు అన్నిటి దగ్గర ఆటోమేటిక్గా అప్లికేబుల్ అయిపోతుంది. జస్ట్ అంటే మీరు మీకు వర్క్ లోడ్ తగ్గిస్తాయి అన్నమాట. అంటే పద్దాక కోడ్ ఎక్కువ మాడిఫై చేయకుండా సింపుల్ అంతే. అది ఇది రిపోర్ట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. రిపోర్ట్స్ ఫోల్డర్లో ఏంటంటే మనం వన్స్ టెస్ట్ కేసు రాయడం అన్నీ అయిపోతాయి కదా, అప్పుడు మనం టెస్ట్ కేసు రన్ చేస్తాం కదా. ఇప్పుడు ఎలాగా testng.xml ఫైల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి టెస్ట్ కేసు రన్ చేస్తాం కదా. మనం టెస్ట్ కేసు రన్ చేస్తే మనకి టెస్ట్ కేసు రన్ అవుతాయి కదా. రన్ అయినప్పుడు మనకి ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినా ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినా రిపోర్ట్స్లో వస్తాయి అన్నమాట. టెస్ట్ అవుట్పుట్ని రిపోర్ట్స్ అనుకోండి, ఇందులోకి వెళ్ళి ఓపెన్ విత్ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తే మనకి ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినాయి అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ రాస్తాను 2 పాయింట్స్. టెస్ట్ డేటా దేని గురించి మనకి, ఇన్ టెస్ట్ డేటా విల్ మెయింటైన్ డేటా లైక్ యూజర్ నేము, పాస్వర్డ్స్ URL అండ్ వి కాల్ ఇంటూ టెస్ట్ కేసెస్. కాల్ అన్నా యూజ్ అన్నా ఒకటే, వి కాల్ ఇంటూ అన్నా యూజ్ అన్నా ఒకటే. తర్వాత రిపోర్ట్స్ ఎందుకు, వన్స్ టెస్ట్ కేసెస్ writing is completed, we will run test cases, reports will be generate. ఆల్రెడీ రాసాం కదా పైన. చూడండి యూటిలిటీస్ దేనికి, ఇన్ యూటిలిటీస్ we create a base class. First of all ఇది చెప్పాలి, in utilities we create a base class. Here we will write common methods. Like handling drop downs, alerts, waits we use in test cases whenever it is required. మీరు ఫ్రేమ్వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంటర్వ్యూయర్ సింపుల్ అండి. ఆటోమేషన్ టెస్ట్ కేస్ అనగానే మీరు ఏ ప్రోగ్రామింగ్ ఏ కోడు ఫస్ట్ నేను చెప్తాను చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి చూపిస్తూ చెప్తాను చూడండి. అన్నీ క్లోజ్ చేద్దాం ఒకసారి. చూడండి, యా హాయ్, ఇప్పుడు నాకే అడుగుతున్నాను ఇంటర్వ్యూ, నేను ఎలా చెప్తానంటే హాయ్, కమింగ్ టు మై ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ వీఆర్ యూజింగ్ Selenium with Java with TestNG framework where we have a different folders POM, reports, test cases, test data, utilities. First of all, let me talk about test cases. Test cases folder, in test cases folder we create a classes, we write a test cases in the test cases folder by using Selenium with Java with TestNG framework. And coming to the POM, in POM we create a classes, we write a locators and we create a methods for that locators. These methods we are using in the test cases. Like this we are using in the test cases. And coming to utilities, so I'm coming to test data. In test data we are maintaining username, password, URL. These data we are using in the test cases whenever it is required, wherever it is required. See, like this I'm using the URL. In case if it is required password, I'll use the password also. And the coming to the utilities, in utilities we create a base class, and in the base class we create a methods
we write a common methods like wait, explicit wait, waits, drop downs, alerts, window handles. So these methods we are using in the test cases again. And once test cases writing is completed, we will run all the test cases by using testng.xml file, and then reports will be generated in the reports folder. If you open the reports, we can see how many test cases are passed, how many test cases are failed. This is all about my automation framework. I'm currently working on that. Yeah, thank you. ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి ఇది మీరు చెప్పేదే డిసైడ్ అయిపోతుందండి. ఇది మీరు సరిగ్గా చెప్తే నిజంగా వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నాడు మిమ్మల్ని ఆన్ ద స్పాట్ హైర్ చేస్తాడు. మీరు ఫ్రేమ్ వర్క్ కరెక్ట్గా